టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రాజ్యసభ. దీని మీద ప్రిలిమ్స్, మెయిన్స్, ఎస్సే, ఇంటర్వ్యూ మొత్తం. ఆర్టికల్ 79 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, పార్లమెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ హౌస్ ఆఫ్ పీపుల్. ఆర్టికల్ 79 మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ అంటే ఎవరు, పార్లమెంట్ అంటే ఏముంటుంది అంటే ప్రెసిడెంట్ ప్లస్ రాజ్యసభ ప్లస్ లోక్సభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ, హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభ. ఆర్టికల్ 79. సో వీ హ్యావ్ bicameral legislature at the central level. In the state level it is optional, but at the central level it is compulsory. What is bicameral legislature? Having two houses. ఆర్టికల్ 79లో పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ మూడు కలిపి ఉంటే దాన్ని పార్లమెంట్ అంటారు అని ఉంది. అలానే ఆర్టికల్ 80 ప్రకారం కాంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ, కాంపోజిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఆర్టికల్ 80 ప్రకారం కాంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ, కాంపోజిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఆర్టికల్ 80 ఏముంది అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో టోటల్గా 250 మంది ఉంటారు, 250. అవుట్ ఆఫ్ 250 12 విల్ బి నామినేటెడ్, 12 మంది నామినేట్ అవుతారు. ఓకే, ఈ నామినేట్ అయ్యేవాళ్ళు ఏ ఫీల్డ్ నుంచి నామినేట్ అవుతారు? లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్. మొత్తం రాజ్యసభలో 250 మంది ఉంటారు. 250లో 238 మంది ఎలక్ట్ అవుతారు, 12 మంది నామినేట్ అవుతారు. ఈ నామినేట్ అయ్యేవాళ్ళు ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ఏ ఫీల్డ్ నుంచి నామినేట్ చేస్తారు అంటే లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్. అండ్ మనందరికి తెలుసు రీసెంట్గా ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్ రాజ్యసభకి నామినేట్ అయ్యారని. ఓకే, సో లోక్సభకి డైరెక్ట్గా ఎలక్ట్ అవుతారు, రాజ్యసభకి ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉంటుంది. రాజ్యసభకి మెంబర్స్ని ఎవరు ఎన్నుకుంటారు? స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ రాజ్యసభకి సభ్యులను ఎన్నుకుంటాయన్నమాట. మన ఎమ్మెల్యేస్ రాజ్యసభ మెంబర్స్ని ఎన్నుకుంటారు. ఏ యూటీస్లో అయితే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందో వాళ్ళు కూడా రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. యూటీస్, యూనియన్ టెరిటరీస్ కూడా ఎక్కడైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందో, ఉదాహరణకి ఢిల్లీలో ఉంది, పుదుచ్చేరిలో ఉంది, వాళ్ళు కూడా రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారనమాట. ఏ స్టేట్స్లో అయితే, ఏ యూటీస్లో అయితే, ఏ యూనియన్ టెరిటరీస్లో అయితే మనకి స్టేట్ అసెంబ్లీ లేదో, అక్కడ అసెంబ్లీ లేదో, అక్కడ ఆ యూటీస్లో ఏ యూనియన్ టెరిటరీస్లో అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదో అక్కడ రాజ్యసభ సభ్యులు ఎలక్ట్ అవ్వరు. సో ఇది సింపుల్ థింగ్. సో కమింగ్ బ్యాక్, రాజ్యసభ కేమ్ ఇన్ టు బీయింగ్ ఆన్ April 3rd, 1952. Rajya came into being on April 3rd, 1952. And first session of Rajya Sabha was held on May 13th, 1952. First session of Rajya Sabha was held on May 13th, 1952. అంటే మే 13th ఈ రోజున 1952లో రాజ్యసభ యొక్క ఫస్ట్ సెషన్ జరిగింది. ఓకే, అండ్ రాజ్యసభ పెట్టాలా వద్దా, అసలు ఇండియాలో అప్పర్ హౌస్ కావాలా వద్దా, ఇండియాలో సెకండ్ ఛాంబర్ ఉండాలా వద్దా అనే దాని మీద తీవ్రమైన చర్చలు జరిగాయి. చాలా పెద్ద చర్చలే జరిగాయి అన్నమాట. ఈ చర్చల్లో 8 రోజుల పాటు చాలామంది కావాలని, చాలామంది వద్దని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో, అంటే మన రాజ్యాంగ పరిషత్లో, మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మనకు రాజ్యాంగం రాసింది కదా, వాళ్ళ దగ్గర చాలా చర్చలు జరిగాయి. రాజ్యసభ ఉండాలా వద్దా, ఇండియాకి రాజ్యసభ కావాలా వద్దని 8 రోజుల పాటు వాడి వేడి చర్చలు జరిగి చివరికి రాజ్యసభ పెట్టారంట. అయితే రాజ్యసభ ఫస్ట్ సెషన్ జరిగి 68 సంవత్సరాలు పూర్తయింది, 68 years. అయితే ఈ రోజున రాజ్యసభ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రాజ్యసభ ఏ విధంగా పనిచేసింది అనేది మనందరం కోసం ఒకసారి రివ్యూ చేసుకోవాలి. మనందరం ఇదంతా ఒకసారి రివ్యూ చేసుకోవాలన్నమాట. అసలు యాక్చువల్గా సెంట్రల్ లెవెల్లో బైకామరల్ లెజిస్లేచర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? కేంద్రం లెవెల్లో, సెంట్రల్ గవర్నమెంట్లో, సెంట్రల్ లెజిస్లేచర్లో
బైకామరల్ లెజిస్లేచర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ద్వారా స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. సో ఇన్ ఇండియా at the central level we have started bicameral legislature through Government of India Act 1919. ఇది ప్రిలిమ్స్ క్వశ్చన్, ఇది వెంకయ్య నాయుడు గారి ఆర్టికల్, ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా వస్తుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ద్వారా సెంట్రల్ లెవెల్లో బైకామరల్ లెజిస్లేచర్ స్టార్ట్ అయింది. తర్వాత అప్పుడున్న బైకామరల్ లెజిస్లేచర్లో అప్పర్ హౌస్ అంటే ఇప్పుడున్న రాజ్యసభ లాంటి దాన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేవాళ్ళు, లోక్సభని లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేవాళ్ళు. అప్పుడు 2 హౌసెస్ ఉండేవి. 1919 ద్వారా క్రియేట్ అయింది 2 హౌసెస్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో 60 మంది ఉండేవాళ్ళు, 60 మెంబర్స్. లెజిస్లేటివ్ అసెంబ్లీలో 145 మెంబర్స్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో 60 మెంబర్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీలో 145 మెంబర్స్. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి, అప్పుడున్న కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో అందరికీ ఓటు హక్కు లేదు, అందరూ వెళ్ళటానికి లేదు. అప్పుడున్న అప్పర్ హౌస్లో అందరికీ ఓటు హక్కు లేదు, అందరూ వెళ్ళటానికి లేదు. ఓన్లీ వెల్దీ ల్యాండ్ ఓనర్స్, వెల్దీ ల్యాండ్ ఓనర్స్, ఆస్తులు బాగా ఉన్నవాళ్ళు, వెల్దీ ల్యాండ్ ఓనర్స్, ఆస్తులు బాగా ఉన్నవాళ్ళు, మర్చెంట్స్, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, అండ్ దోస్ విత్ లెజిస్లేటివ్ ఎక్స్పీరియన్స్, కుడ్ ఎంటర్ ఇంటూ ఇట్. అయితే ఇక్కడ ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఉమెన్, మహిళలు, ఉమెన్ could neither vote nor seek membership. ఉమెన్ కుడ్ నెయిదర్ ఓట్ నార్ సీక్ మెంబర్షిప్ అంటే అమ్మాయిలు ఓటేసే హక్కు కానీ రాజ్యసభకి, అమ్మాయిలు మెంబర్స్ అయ్యే హక్కు కానీ లేదు. ఎప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో ఉమెన్ కుడ్ నాట్ ఓట్, ఉమెన్ కుడ్ నాట్ సీక్ మెంబర్షిప్. ఉమెన్కి ఓట్ వేయటం కానీ ఉమెన్ మెంబర్షిప్ అడగటం కానీ ఎటువంటిది అమ్మాయిలకి లేదు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 తర్వాత వచ్చిన అతిపెద్ద చట్టం, చాలా ఇంపార్టెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. దీనిలో అప్పర్ హౌస్ అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ పవర్స్ పెంచారు కానీ దాన్ని ఇంప్రూవ్ చేశారు కానీ అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఈ అప్పర్ హౌస్ అంటే సెకండ్ ఛాంబర్ పవర్స్ పెంచారు, దాన్ని ఇంప్రూవ్ చేశారు కానీ అది మెటీరియలైజ్ అవ్వలేదన్నమాట, దానికి ఏమి జరగలేదు తర్వాత. అండ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే మన రాజ్యాంగం రాయటానికి 1946లో మన రాజ్యాంగం రాయటానికి, మన కాన్స్టిట్యూషన్ రాయటానికి 1946లో ఏర్పాటైన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీయే 1952 వరకు కూడా ఒక ప్రొవిజనల్ పార్లమెంట్లా వ్యవహరించింది. 1946లో ఏర్పడిన మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంటే 1947 నుంచి 1952 వరకు, 1947 నుంచి 1952 వరకు మన ప్రొవిజనల్ పార్లమెంట్లా పనిచేసింది. ఓకే, తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లింక్ ఉంది, ఆ లింకే ఒక ఇంపార్టెంట్ సంబంధం చదువుకోవాలి మనం, బైకామరలిజం అండ్ ఫెడరలిజం. బైకామరలిజం అండ్ ఫెడరలిజం. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బైకామరలిజం అండ్ ఫెడరలిజం? ఇందాక మీకు ఒక మాట చెప్పాను, బైకామరలిజం అంటే హ్యావింగ్ 2 హౌసెస్, 2 సభలు ఉండడాన్నే బైకామరలిజం అంటారు. ఈ బైకామరలిజం ఎందుకు అంటే ఒక హౌస్ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే, ఒక హౌస్ తొందరపాటు చట్టాలు తీసుకుంటే, దెన్ ద సెకండ్ హౌస్ విల్ చెక్ దట్ హేస్టీ లెజిస్లేషన్. ఓకే, బైకామరలిజంలో 2 హౌసెస్ ఉంటాయి. వై వీ నీడ్ అప్పర్ హౌస్, వై వీ నీడ్ సెకండ్ ఛాంబర్? Bicameralism is a principle. Bicameralism is a principle that requires. Bicameralism is a principle that requires the consent of consent of the consent of 2 differently constituted chambers. The consent of 2 differently constituted chambers of parliament. 2 differently constituted chambers of parliament for making or changing laws.
ఫర్ మేకింగ్ ఆర్ చేంజింగ్ లాస్, LAWS. అంటే ఏదైనా చట్టాలు చేయాలన్నా, ఏదైనా చట్టాలు మార్చాలన్నా, ఏదైనా చట్టాలు చేయాలన్నా, ఏదైనా చట్టాలు మార్చాలన్నా ఒక హౌస్ కాదు 2 సభలు ఒప్పుకోవాలి. ఒక హౌస్ కాదు 2 సభలు ఒప్పుకోవాలి. అదే బైకామరలిజం. అదే బైకామరలిజం. అసలు ఈ బైకామరలిజం అనే ప్రిన్సిపల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ యుఎస్ కాన్స్టిట్యూషన్, అమెరికన్ కాన్స్టిట్యూషన్ 1787లో, అమెరికన్ కాన్స్టిట్యూషన్ 1787లో బైకామరలిజం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. బైకామరలిజం. సో అప్పటి నుంచి చాలా దేశాలు దానిపైన ఉత్సాహం చూపించాయి. చాలా దేశాలు మాకు కూడా బైకామరల్ లెజిస్లేచర్స్ కావాలి, మాకు కూడా 2 హౌసెస్ కావాలని. అట్ ప్రజెంట్ ఈ రోజున 79 పార్లమెంట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ బైకామరల్. అట్ ప్రజెంట్ ఈ రోజున 79 పార్లమెంట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ బైకామరల్. అంటే ప్రపంచంలో ఉన్న పార్లమెంట్స్లో దాదాపు 41% ఆఫ్ ద పార్లమెంట్స్ హ్యావ్ బైకామరల్ లెజిస్లేచర్. సో చూసుకోండి, 1787లో అమెరికా ఫస్ట్ టైం బైకామరల్ తీసుకొచ్చిన తర్వాత చాలా కంట్రీస్ బైకామరల్లోకి వెళ్ళాయి. దాదాపు 79 కంట్రీస్, 79 పార్లమెంట్స్ ఆఫ్ ద వరల్డ్. తర్వాత అది చూస్తే 41% వరల్డ్ పార్లమెంట్స్లో బైకామరల్ లెజిస్లేచర్ ఉంది. అయితే ఫెడరల్ కంట్రీస్కి బైకామరల్ అంటే చాలా ఇష్టం. జనరల్గా ఫెడరలిజంకి బైకామరల్కి రిలేషన్షిప్ ఉంటుంది. అది ఏంటి, వాట్ ఈస్ దట్? చూడండి బాగా. యాజ్ యూ ఆల్ నో, మీ అందరికి తెలుసు, ఫెడరల్ అంటే సెంటర్ స్టేట్స్, వాటికి మధ్య పవర్స్ డివిజన్ ఉంటాయి. ఏ ఫెడరల్ సిస్టమ్ ఇస్ అ సిస్టమ్ వేర్ there is a central government and there are state governments and there is a division of powers. సెంటర్కి స్టేట్కి మధ్య డివిజన్ ఆఫ్ పవర్స్. జనరల్గా యూనిటరీ సిస్టంలో, ఫెడరల్ సిస్టంలో ఎక్కడైనా బైకామరల్ ఉండొచ్చు. కానీ ఫెడరల్ సిస్టంలో బైకామరల్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి మీరు థింక్ చేయండి. ఇప్పుడు అమెరికా ఉంది. అమెరికాలో వాట్ ఈస్ ద అప్పర్ హౌస్? సెనేట్. అమెరికాలో అప్పర్ హౌస్ సెనేట్, లోయర్ హౌస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. సెనేట్కి అమెరికాలో ఉన్న 50 స్టేట్స్ నుంచి, ప్రతి స్టేట్ నుంచి ఇద్దరు వస్తారు. అంటే ద కాంపోజిషన్ ఆఫ్ సెనేట్ ఈజ్ 100. సో సెనేట్ కన్సిస్ట్స్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ద స్టేట్స్. అలానే ఇండియాకి రాజ్యసభ ఉంది. ఇండియాకి రాజ్యసభలో ప్రతి స్టేట్ నుంచి జనం వెళ్తారు, ప్రతి స్టేట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ వెళ్తారు. అంటే మన ఎమ్మెల్యేస్ మన రాజ్యసభ మెంబర్స్ని ఎన్నుకొని పంపిస్తారు. ఎందుకు? అందుకే రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అన్నాం. ఎందుకు అంటే రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు, రాష్ట్రాల యొక్క ప్రాబ్లమ్స్, రాష్ట్రాల యొక్క ఇంట్రెస్ట్లు సెంట్రల్ పార్లమెంట్లో సర్వైవ్ అవడానికి. అంటే the interests of states and the reflections of states should have their impression at the central level. రాజ్యసభలో ఉండేది ఎవరు? మన అసెంబ్లీ మెంబర్స్, మన ఎమ్మెల్యేస్ ఎన్నుకుని పంపించిన వాళ్ళు. ఎందుకు? వాట్ ఈస్ ద యాక్చువల్ పర్పస్? మన కష్టాలు, మన ప్రయోజనాలు అక్కడ దాకా తీసుకెళ్ళి మన వాదన వినిపించడానికి. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రిఫ్లెక్ట్ అవర్ ఎక్స్ప్రెషన్స్. They are expected to reflect our interests. That is the main purpose of Rajya Sabha. అంటే ఇండియా ఈజ్ అ డైవర్సిఫైడ్ కంట్రీ. ఇండియా లాంటి డైవర్సిఫైడ్ కంట్రీలో అస్సాంకి ఒక నీడ్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి ఇంకొక నీడ్ ఉంటుంది, తమిళనాడుకి ఇంకొక నీడ్ ఉంటుంది, రాజస్థాన్కి ఇంకొక అవసరం ఉంటుంది. ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి ఎంపికై వెళ్ళిన రాజ్యసభ సభ్యులు, ఆ ఎమ్మెల్యేస్ ద్వారా ఎంపికైన వాళ్ళు ఆ రాష్ట్రం గురించి అక్కడ ఫైట్ చేస్తారు, ఆ రాష్ట్రం గురించి అక్కడ మాట్లాడతారు. సో ఫెడరల్ సిస్టంలో, ఇన్ ద ఫెడరల్ సిస్టమ్, హ్యావింగ్ అన్ అప్పర్ హౌస్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ద స్టేట్ రిప్రజెంటేటివ్స్. అంటే మన స్టేట్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళని ఎన్నుకుని వాళ్ళని పంపించడం వల్ల మనకి ఎంత మంచి జరుగుద్ది థియరిటికల్గా. సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్
దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బైకామరలిజం అండ్ ఫెడరలిజం. బైకామరలిజంకి ఫెడరలిజంకి అది రిలేషన్షిప్. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో హ్యావింగ్ 2 houses and 1 upper house, or second chamber, which consists of the indirectly elected representatives who are elected by our MLAs, is very very important for all the states. అందుకే bicameralism is very important for federalism అంటారు. bicameralism is very important feature in federalism. ఇది ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు, ఏ విధంగా చెప్పారు అంటే 1787-88లో ముగ్గురు ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ 1787-1788లో ముగ్గురు ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఒక ఎస్సే రాశారు. దాని పేరు ద ఫెడరలిస్ట్. ఆ ఎస్సే పేరు ద ఫెడరలిస్ట్, FEDERALIST. ఆ ఎస్సే రాసిన ముగ్గురు పేరు చూడండి. జేమ్స్ మాడిసన్, అలెగ్జాండర్ హ్యామిల్టన్, అండ్ జేమ్స్ జే. వీళ్ళ ముగ్గురు ఏమన్నారు తెలుసా? ద సెకండ్ ఛాంబర్ ఎనేబుల్స్ ఎ సెకండ్ అండ్ రిఫ్లెక్టివ్ ఎక్స్ప్రెషన్. సెకండ్ ఛాంబర్ అంటే ఏంటి? రాజ్యసభ. ఎనేబుల్స్ ఎ సెకండ్ అండ్ రిఫ్లెక్టివ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఒపీనియన్ and it will stop sudden and violent passions. అంటే తెలుగులో అర్థం చెప్తాను చూడండి. అంటే అర్థం ఏంటంటే లోక్సభ పాపులర్ హౌస్, ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకుంటారు. వాళ్ళకి ప్రజల్ని మెప్పించాలన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది. గబగబా పాలసీస్ చేస్తారు, గబగబా చట్టాలు చేస్తారు. కానీ రాజ్యసభ పెద్దల సభ. సడన్ ప్యాషన్స్ కాకుండా మంచి ఒపీనియన్స్, ఆలోచించి తీసుకునే నిర్ణయాలు రాజ్యసభ ద్వారా రావాలి అనేదే ఆలోచన అనమాట. అయితే మీ అందరికి తెలిసి ఒక ఫేమస్ థింకర్ ఉన్నారు, మాంటెస్క్. సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే కాన్సెప్ట్ చెప్పిన మాంటెస్క్ మీ అందరికి తెలుసు. మాంటెస్క్ ఆయన ఏం చెప్పారు తెలుసా? ద లెజిస్లేటివ్ బాడీ బీయింగ్ కంపోజ్డ్ ఆఫ్ టూ parts, they check one another. They check privilege of rejecting. I am repeating. Montesquieu said, the legislative body being composed of two parts, they check one another by the mutual privilege of rejecting. అంటే మాంటెస్ చెప్పిన దాని ప్రకారం లెజిస్లేచర్లో 2 బాడీస్ ఉంటే వాళ్ళు ఒకళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. అవసరమైతే ఒకళ్ళు రిజెక్ట్ చేసుకుంటారు. ఇది తప్పు, నువ్వు ఇలా చేయొద్దు, అని రిజెక్ట్ చేసుకుంటుంటారు. సో ఎప్పుడైనా సరే బైకామరలిజం అనేది మంచిదే అని చెప్పి వీళ్ళు చెప్పారు. ఎవరు? అలెగ్జాండర్ హ్యామిల్టన్ కానీ మాంటెస్ కానీ వీళ్ళందరూ. అయితే బైకామరల్ లెజిస్లేచర్స్ ఉండొద్దు అని అపోజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి 2-3 అపోజిషన్ చెప్తాను. ఎవరెవరు ఎలా అపోజ్ చేశారో చెప్తాను. మొహమ్మద్ తాహిర్, TAHIR. మొహమ్మద్ తాహిర్ అని ఆయన ఏం చెప్పారు తెలుసా? అప్పర్ హౌస్ వాజ్ నాట్ ఎసెన్షియల్ అండ్ ఇట్ క్రియేట్స్ ఇంపీరియలిజం. అంటే అప్పర్ హౌస్ అవసరం లేదు. అప్పర్ హౌస్ వాజ్ నాట్ ఎసెన్షియల్ అండ్ ఇట్ క్రియేట్స్ ఇంపీరియలిజం. అది అతి పెత్తందారితనానికి దారితీస్తుంది. అలానే ప్రొఫెసర్ షిబ్బన్ లాల్ సక్సేనా ఆయన ఏం చెప్పారు తెలుసా? హ్యావింగ్ అప్పర్ హౌస్ ఈజ్ ఎ క్లాగ్ ఇన్ ద వీల్ ఆఫ్ ప్రోగ్రెస్. It is a clog, CLOG. It is a clog in the wheel of progress. అంటే ప్రగతి పదంలో దేశం నడవకుండా అది అడ్డుకట్ట వేస్తుంది. అది ఒక అడ్డుకట్ట. ప్రగతి పదంలో దేశం నడవకుండా అది అడ్డుకట్ట వేస్తుంది. క్లాగ్ ఇన్ ద వీల్ ఆఫ్ ప్రోగ్రెస్, CLOG, క్లాగ్ అనమాట. క్లాగ్ ఇన్ ద వీల్ ఆఫ్ ప్రోగ్రెస్ అని చెప్పారు. అందుకని సెకండ్ ఛాంబర్ వద్దు,
రాజ్యసభ వద్దని చెప్పారనమాట. అయితే రాజ్యసభను సపోర్ట్ కూడా చాలామంది చేశారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అప్పుడే అనంత సాయనం అయ్యంగర్ అని ఆయన అయ్యంగర్ అని ఆయన ఏం చెప్పారు తెలుసా? రాజ్యసభ ఉండటం వల్ల జీనియస్ ఉంటారు, రాజ్యసభలో తెలివిగల వాళ్ళు ఉంటారు, పెద్దలు ఉంటారు, తొందరపాటు చర్యలను ఆపేస్తారు. దే చెక్ హేస్టీ లెజిస్లేషన్. ఎవరన్నారు ఈ మాట? అనంత సాయనం అయ్యంగర్ అనే మాట అన్నారు. అదేవిధంగా నసీరుద్దీన్ అహ్మద్ అని ఆయన రాజ్యసభ విల్ హ్యావ్ ఎ ఎలిమెంట్ ఆఫ్ సెకండ్ థాట్. రాజ్యసభ విల్ గివ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెకండ్ థాట్, ఒక రెండో ఆలోచన, సెకండ్ థాట్ అనేది ఇస్తుంది. తర్వాత గోపాలస్వామి అయ్యంగర్ కూడా ఆల్మోస్ట్ ఇదే మాటలు చెప్పారు, రాజ్యసభ ఉండాలి, రాజ్యసభ ఉండటం మంచిదే అని. తర్వాత ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని ఒక మాట అన్నారు. పార్లమెంట్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ లెజిస్లేటివ్ బాడీ బట్ ఆల్సో ఏ డెలిబరేటివ్ బాడీ. అంటే ఏంటి తెలుసా? పార్లమెంట్ కేవలం చట్టాలు చేయడానికే కాదు, పార్లమెంటు చర్చలు జరపడానికి, పార్లమెంటు చాలా విషయాలు చర్చించడానికి ఉపయోగపడుతుంది. సో రాజ్యసభ విల్ హెల్ప్ ఇన్ డెలిబరేషన్స్. రాజ్యసభ ఈ చర్చల్లో చాలా సహాయం చేస్తారు అనమాట. పార్లమెంట్ ఏం చెప్పారు సర్వేపల్లి రాధాకృష్ణన్? ఆయన ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. పార్లమెంట్ ఈజ్ నాట్ ఓన్లీ లెజిస్లేటివ్ బాడీ బట్ ఆల్సో ఏ డెలిబరేటివ్ బాడీ. సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారు. అండ్ ద రోల్ ఆఫ్ అప్పర్ హౌస్ యాజ్ అ డెలిబరేటివ్ బాడీ స్టాప్స్ ఫికిల్నెస్ అండ్ ప్యాషన్స్. ఫికిల్నెస్ స్టాప్స్ ఫికిల్నెస్ అండ్ ప్యాషన్. ఫికిల్నెస్ అంటే ఇన్స్టెబిలిటీ, ప్యాషన్ కేవలం ఒక పిచ్చితో చట్టాలు చేయకుండా it provides a balance. So what is the role of Rajya Sabha? First it will stop hasty legislation. Second it represents the interest of the states. రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు కూడా కేంద్రం దాకా తీసుకెళ్తుంది. It reflects interest of the states as a federal state. ఒక ఫెడరల్ స్టేట్లో రాజ్యసభ ఇంకా అవసరం. Third point, it provides high quality deliberations and debates. చాలా హై క్వాలిటీ డెలిబరేషన్స్, డిబేట్స్ రాజ్యసభ నుంచి వస్తాయి. అయితే మన కాన్స్టిట్యూషన్లో లోక్సభ రాజ్యసభ దాదాపు సమానంగా పవర్స్ ఉన్నాయి, కానీ తేడాలు కూడా ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ డిఫరెన్సెస్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ. లోక్సభకి రాజ్యసభకి ఏమేమి తేడాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. రాజ్యసభ ఈజ్ అ పర్మనెంట్ బాడీ, Lok Sabha is a temporary body. Rajya Sabha is a permanent body. Lok Sabha is a temporary body. Lok Sabha life 5 ఏళ్ళు maximum life. Rajya Sabha life 6 ఏళ్ళు. Lok Sabha maximum life 5 ఏళ్ళు, Rajya Sabha maximum life 6 ఏళ్ళు. అయితే మనీ బిల్స్ కేవలం లోక్సభలోనే పెట్టొచ్చు. మనీ బిల్స్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ. మనీ బిల్స్లో రాజ్యసభ పవర్స్ చాలా తక్కువ. మనీ బిల్స్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ. మనీ బిల్స్లో రాజ్యసభ పవర్స్ చాలా తక్కువ. తర్వాత ఆల్ ఇండియా సర్వీస్ ఆర్టికల్ 312 ప్రకారం ఒక కొత్త ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయాలంటే, ఆర్టికల్ 312 ప్రకారం ఒక కొత్త ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ రాజ్యసభలో 2/3 మెజారిటీతో తీర్మానం పాస్ అవ్వాలి. ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఎ న్యూ ఆల్ ఇండియా సర్వీస్ రాజ్యసభలో 2/3 మెజారిటీతో తీర్మానం పాస్ అవ్వాలి. దెన్ ఓన్లీ పార్లమెంట్ కెన్ మేక్ ఏ లా అండ్ క్రియేట్ ఎన్ ఆల్ ఇండియా సర్వీస్. ఆర్టికల్ 312. అలానే ఆర్టికల్ 249 ప్రకారం రాజ్యసభ కెన్ పాస్ అ రెజల్యూషన్. ఆర్టికల్ 249 ప్రకారం రాజ్యసభ కెన్ పాస్ అ రెజల్యూషన్ with 2/3 majority present and voting. Rajya can pass a resolution with 2/3 majority present and voting that
ద పార్లమెంట్ కెన్ మేక్ లా ఇన్ ద స్టేట్ లిస్ట్. అప్పుడు కూడా పార్లమెంట్ స్టేట్ లిస్ట్లో లా చేయొచ్చు. అలానే నో కాన్ఫిడెన్స్ మోషన్, అడ్జార్న్మెంట్ మోషన్, సెన్షూర్ మోషన్ రాజ్యసభలో పెట్టరు. నో కాన్ఫిడెన్స్ మోషన్, అడ్జార్న్మెంట్ మోషన్, సెన్షూర్ మోషన్ ఓన్లీ లోక్సభలో పెడతారు, రాజ్యసభలో పెట్టరు. అలానే ఎస్టిమేట్స్ కమిటీలో రాజ్యసభ మెంబర్స్ ఉండరు. ఎస్టిమేట్స్ కమిటీలో ఓన్లీ లోక్సభలో ఉంటారు. ఆల్ 30 members in estimates committee are from Lok Sabha, not from Rajya Sabha. అలానే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ రాజ్యసభ, అలానే రాజ్యసభ సభ్యత్వంలో ఇదంతా చూస్తే జాయింట్ సిట్టింగ్ ఉందనుకోండి, ఆర్టికల్ 108 ప్రకారం జాయింట్ సిట్టింగ్ పెట్టినప్పుడు లోక్సభకే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ఎందుకు తెలుసా? జాయింట్ సిట్టింగ్లో మెజారిటీ చూస్తారు. జాయింట్ సిట్టింగ్లో ఒక బిల్లు పాస్ అవ్వాలంటే టోటల్ మెజారిటీ చూస్తారు. సో లోక్సభలో దాదాపు 545 మంది ఉంటారు, రాజ్యసభలో 250 మంది ఉంటారు. సో లోక్సభకే సే ఎక్కువ ఉంటుంది. కానీ రాజ్యసభ ఏం తక్కువ కాదు. రాజ్యసభ చాలా మంచి పనులు చేయగలదు, చాలా మంచి పనులు చేయగలదు. ఓకే, రాజ్యసభ కూడా. దీనిలో 2-3 ఇంపార్టెంట్ థింగ్స్. కొంతమంది అంటారు రాజ్యసభ అబ్స్ట్రక్షన్ చేస్తేనే రాజ్యసభ వల్ల చాలా అడ్డంకులు వస్తాయని. అలా ఏం లేదు. రాజ్యసభ వల్ల చాలాసార్లు అడ్డంకులు ఏమీ రాలేదు. సో రాజ్యసభ అంత అబ్స్ట్రక్షనిస్ట్ కాదు. అండ్ మనం మొత్తం 68 ఏళ్ల రాజ్యసభ చరిత్ర చూస్తే, ఇఫ్ యూ సీ ద 68 years హిస్టరీ ఆఫ్ రాజ్యసభ, కేవలం ఈ 68 ఏళ్ళలో 29 సంవత్సరాలు మాత్రమే రూలింగ్ పార్టీకి రాజ్యసభలో మెజారిటీ ఉందంట. అవుట్ ఆఫ్ 68 years, ఓన్లీ ఫర్ 29 years ద రూలింగ్ పార్టీ హ్యావ్ మెజారిటీ ఇన్ రాజ్యసభ. 39 years రూలింగ్ పార్టీకి అంత స్ట్రెంత్ లేదు రాజ్యసభలో. రూలింగ్ పార్టీకి దాదాపు అంత స్ట్రెంత్ లేదనమాట. సో అయినా కానీ రాజ్యసభ సమర్థవంతంగా నడుస్తూనే ఉంది. అయినా కానీ రాజ్యసభ ఎక్సెప్షనల్గా ముందుకెళ్తూనే ఉంది. అయినా కానీ రాజ్యసభ సమర్థవంతంగా నడుస్తుంది. అయినా కానీ రాజ్యసభ ఎక్సెప్షనల్గా ముందుకెళ్తుంది. అయితే ఇక్కడ లోక్సభలో అంట చాలాసార్లు రెజల్యూషన్స్ పెట్టారంట. లోక్సభలో చాలాసార్లు తీర్మానాలు పెట్టారు, రాజ్యసభను ఎత్తేయండి, రాజ్యసభను ఎత్తేయండి అని. 1954లో ఒకసారి, 1971లో ఒకసారి. There are many resolutions which were introduced in Lok Sabha to remove రాజ్యసభ, రాజ్యసభని పూర్తిగా ఎత్తేమని చెప్పేసి. అసలు ఇండియాకి సెకండ్ ఛాంబర్ వద్దు, ఇండియాకి మనకి రాజ్యసభ వద్దు అని చెప్పి there are many occasions where in Lok Sabha they have done that. 1954, 1971, 1972, 1975. 1954లో, 1971లో, 1972లో, 1975లో వద్దు అని చెప్పి. బట్ స్టిల్ రాజ్యసభ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈరోజు కూడా రాజ్యసభ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇది చాలా గొప్ప విషయం. తర్వాత రాజ్యసభలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, రాజ్యసభ ఇస్ కంప్లీట్లీ అండ్ స్ట్రాంగ్లీ ఏ డెలిబరేటివ్ బాడీ. చాలాసార్లు మంచి డెలిబరేషన్స్కి రాజ్యసభ పనికొచ్చింది. అండ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ డెలిబరేటివ్ బాడీ అనమాట. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ డెలిబరేటివ్ బాడీ. అండ్ 1952 నుంచి ఈరోజు వరకు, 1952 నుంచి ఈరోజు వరకు రాజ్యసభ 5472 సిట్టింగ్స్ పెట్టిందంట. 5472, 5472 సిట్టింగ్స్. దానిలో 3857 బిల్స్ పాస్ అయినాయి. 3857. ఇప్పుడు చెప్పండి, రాజ్యసభ అబ్స్ట్రక్షనిస్టా? రాజ్యసభ అబ్స్ట్రక్షనిస్టా? 3857 బిల్స్ పాస్ అయింది. 5472 సెషన్స్ సిట్టింగ్స్, 5472 సిట్టింగ్స్ కూర్చుంది. సో ఇట్ వాజ్ సో గ్రేట్ అనమాట. అంత గ్రేట్ రాజ్యసభ. అండ్ తర్వాత రాజ్యసభలో మనం చూస్తే ఇప్పుడు స్లోగా రాజ్యసభ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ రాజ్యసభ is playing a great role in socio-economic transformation of the country. రాజ్యసభ is playing a great role in socio-economic transformation of the country. అండ్ రాజ్యసభలో ఎక్స్పర్ట్స్ ఉంటారు. మీ అందరికి తెలుసు, లోక్సభ సభ్యుడు అవ్వాలంటే 25 సంవత్సరాల వయసు ఉండాలి, రాజ్యసభ సభ్యుడు అయ్యాలంటే 30 సంవత్సరాల వయసు ఉండాలి. లోక్సభ సభ్యుడి పదవీ కాలం మ్యాక్సిమం 5 years, రాజ్యసభ సభ్యుడికి పదవీ కాలం 6 years. అండ్ రాజ్యసభ ఎప్పుడు డిజాల్వ్ అవ్వదు. ఎవ్రీ 2 yearsకి 1/3 మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ రిటైర్ అవుతారు. ఎవ్రీ 2 yearsకి 1/3 మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ రిటైర్ అవుతారు. సో రాజ్యసభ ఇస్ సచ్ ఎ గ్రేట్ హౌస్.